అస్మద్గురుభ్యో నమః. జై గురుదేవ దత్త. శ్రీమాత్రే నమః. ఇండియా నెక్స్ట్ స్పిరిచువల్ ప్రేక్షకులకు నమస్కారం. క్రితంసారి ఎపిసోడ్లో జూదం ఎలా ఆరంభమైంది, ఆ జూదం ఎలా ఆడబడ్డది, ప్రతిసారి శకుని పాచికలు తనే విసురుతూ, తన పాచికలే అవి, పోనీ ధర్మరాజు దగ్గర కూడా ఉంటాయి పాచికలు, అదే పాచికలు విసురుతూ ప్రతి పందాన్ని నేనే గెలిచానంటున్నాడు. ఎవ్వరూ కాదనలేకపోతున్నారు. ఎక్కడ ప్రత్యేకంగా శకుని ఎంత నెంబర్ చెప్పాడు, ధర్మరాజు ఏ నెంబర్ చెప్పాడు, ఇవేమీ డిస్క్రిప్షన్ లేవు మూలభారతంలో. పాచికలు విసురుతున్నాడు, చూడండి నేనే గెలిచానంటున్నాడు. అసలు అవతల వాళ్ళకి అవకాశమే రాలేదు. మరి ఇంకేమిటి? సో అంటే ఎన్ని రకాలుగా వంచన చేయొచ్చో పైకి కనపడకుండా అదే జరిగింది. జూదం ఆడటానికి పిలిపించింది ధృతరాష్ట్రుడు, ఆడతాము అన్న ఇంట్రెస్ట్ చూపించింది వివసింతి పురోహితుడు, అక్కడ నించుంది దుర్యోధనుడు, పందెం ఒడ్డుతోంది దుర్యోధనుడు, పాచికలు విసురుతోంది, ఆడుతోంది శకుని. అంటే ఇన్ని రకాలు జరిగాయి. కానీ ఇవన్నీ స్పష్టంగా చూస్తున్నారు పాండవులు. వెనక్కి ఎందుకు వెళ్ళిపోలేదు? ఆభిజాత్యము అభిమానం అడ్డం వచ్చాయి. అంటే చిట్ట చివరి నిమిషంలో నువ్వు జూదం కూడా ఆడలేని వాడివి, నీకు ఆ రాజ్యం ఎందుకని ఎవరైనా అంటే చిన్న బుచ్చుకొని అంటారని చెప్పి చివరికి ధర్మరాజు ప్రతిజ్ఞ కూడా చేశాడుగా. తెలీదా ఆంతర్యం వీళ్ళది? స్పష్టంగా తెలుసు. అయినా సరే ఆ విధి రాత అలా ఉన్నది. ఇందాక చెప్పినట్టు సీతమ్మను చూసి వాల్మీకి మహర్షి ఎంత బాధపడ్డాడో, ఈ పాండవుల దుస్థితి చూసి భీష్ముడు, విదురుడు, ద్రోణాచార్యుడు చాలా బాధపడ్డారు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే భీష్ముడు, ద్రోణాచార్యుడు ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క విదురుడు మాత్రమే మొత్తుకున్నాడు. ఆపటానికి మానవ ప్రయత్నం ఎంత చేయాలో అంత చేశాడు. విదురుడు తర్వాత వికర్ణుడు నిలబడ్డాడు, అంతే. మొత్తం సభ పెద్దవాళ్ళు ఉన్నారు. భీష్ముడికి సమాన వయస్కులైనటువంటి సోమదత్తుడు, బాహ్లికుడు, భూరిశ్రవుడు, కృపాచార్యుడు, కులగురువు, కులబంధువు ఒక్కడు మాట్లాడలా. మిగతా వాళ్ళందరూ దుర్యోధనుడికి సపోర్ట్గా ఉన్నారు. అన్నదమ్ములు ఎలాగూ ఉన్నారు. వీళ్ళ ఫ్యామిలీకి సంబంధం లేని బయటవాడైనటువంటి కర్ణుడు పక్కనే కూర్చున్నాడు. చిట్ట చివరికి ద్రౌపది మిగిలింది కదా అన్నాడు శకుని. చూడండి బుద్ధి ఎక్కడ దాకా పోయిందో. హాహాకారాలు మొదలయ్యాయి సభలో. ఏం మాట్లాడుతున్నాడు శకుని? దీనికిను ఆడవాళ్ళకి పిల్లలకి ఏమిటి సంబంధం? ఒడ్డు ద్రౌపదిని అన్నాడు. ఐడియా చెప్పట్లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. బుద్ధి భ్రష్టత్వం చెందిపోయింది. అసలు ధర్మరాజుకి ఏం జరుగుతుందో తెలియదు. ద్రౌపదిని కూడా ఒడ్డుతున్నానన్నాడు, ఓడిపోయాడు. అందుకే ఆ రోజున ఏ పందెము అసలు ధర్మరాజు గెలవలేదు. ఒక్కసారి కూడా పాచికలు వేసే అవకాశం రాలేదు. ఒక్క పందెము గెలవలేదు. అంటే ఒక్కొక్కసారి ఒడ్డటం అంటాం కదా, రౌండ్ అంటారు కదా పేకాట్లో. పేకాట్లో కూడా ఈ రోజుల్లో 2-3 రౌండ్స్ అయిన తర్వాత పేక మార్చేస్తారు. ఎందుకంటే చాలా బాగా ఈ పేకాట నిపుణులు 4-5 సార్లు వాడితే పేకల్ని ఏ ముక్క ఏమిటో కూడా తెలిసిపోయేవాళ్ళని నేను చూశాను. అంత పండిపోయిన జూదగాళ్ళు ఉన్నారు. మరి ఆ రోజుల్లో లేరా శకునికి? అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే అంతకుముందు ఎక్కడ శకుని ప్రత్యేకంగా నాకు ఇంతటి ప్రజ్ఞ ఉన్నది జూదంలోని ఎక్కడ బయటపడలా. ధర్మరాజు కొంచెం వ్యసనం ఉన్నది, ఉంటుంది రాజులకి. వేట, మదిరాపానము, జూదము, విషయ సంగ్రహము, ఇలాంటివి ఉంటాయి. 4 అపవాదులు ఉన్నాయి. ద్రౌపది చెప్తుంది ఇవన్నీ కామన్. సరే, వెంటనే ఆ అవకాశం కోసం చూస్తున్న దుర్యోధనుడు ప్రాతికామి అంటే అక్కడ ఉన్న మెయిన్ అటెండర్, సెక్యూరిటీ లాంటి వాడు, అంతఃపురానికి వెళ్ళి నువ్వు దాసివయ్యావు, మమ్మల్ని ఒడ్డాడు నీ భర్త, కనుక నువ్వు సభలోకి రా అని ఆజ్ఞ పంపించాడు. విదురుడు అడ్డుకున్నాడు. ఈ విదురుడు ఏం చేస్తాడు? నేను చెప్పింది విను అంటే ప్రాతికామి భయంతో వణుకుతూ ఇటువంటి వార్త ఏమిటి, అమ్మగారికి చెప్పటం ఏమిటి, అంతే కదా. 2వ జనరేషన్లో గాంధారి తర్వాత పెద్ద కోడలు ద్రౌపదే. ధర్మరాజు పెద్దవాడు కాబట్టి, అతని ధర్మపత్ని కాబట్టి ద్రౌపది ఆ జనరేషన్లో పెద్ద కోడలు. ఆ మహాతల్లికి ఈ మాట ఏం చెప్తాం?
వణుకుతూ వణుకుతూ వెళ్ళాడు అంతఃపురానికి. ఆవిడ అంతఃపురం మధ్యలో స్త్రీల మధ్యలో ఉన్నది. తల వంచుకొని చెప్పాడు. ఏకవస్త్రయ్యి ఉన్నది, డేట్స్లో ఉన్నది. అమ్మా, భయంకరమైన దుర్వార్త చెప్పటానికి వచ్చారు, నా నోరు రావట్లేదు. నీ భర్త జూదమాడి సకల సంపదని, రాజ్యాలని, ఆఖరికి తనతో పాటు 5 అన్నదమ్ముల్ని ఓడిపోయి నిన్ను కూడా జూదంలో పణంగా పెట్టి ఓడిపోయాడు. దుర్యోధన యువరాజు మిమ్మల్ని సభకు రప్పించాడు, నన్ను పంపించాడు, నాతో పాటు రండి అన్నది. ఒక్కసారి అంతఃపురం నిశ్చేష్టులైపోయింది. చరిత్రలో ఎక్కడా లేదు. ఒక్క దమయంతి, నలదమయంతి స్టోరీలో రాజ్యాన్ని కోల్పోయారు. అంత కోల్పోయినా కూడా నలుడు భార్యా పిల్లల్ని ఎక్కడా వడ్డలేదు. భార్యను తీసుకొని అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఇక్కడ స్వయంగా యుధిష్ఠిరుడు ధర్మరాజు ద్రౌపదిని వడ్డాడు. ఇక్కడ ఈ ఈ ఈ అధ్యాయంలో 67వ అధ్యాయము సభాపర్వము, సంస్కృత భారతము. మళ్ళా చెప్తున్నాను, సభాపర్వము 67వ అధ్యాయము, సంస్కృత మూల భారతము వ్యాస భగవానుడిది. ఆవిడ తెలివితేటలు, ధర్మ సూక్ష్మము చూడండి. ఆవిడకి తెలుసు ఏం జరిగిందో. అంత తెలివి తక్కువదా? యాజ్ఞసేని యజ్ఞగుండంలో పుట్టింది, శచీదేవి అంశ. 67వ అధ్యాయము 7వ శ్లోకము, సభాపర్వము. ప్రాతికామి, నా భర్త ముందు తనని ఒడ్డెనా లేక నన్నొడ్డెనా? తెలుగులో ఈ సామెత, నానుడి చాలా ప్రాచుర్యంలో ఉన్నది. తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా? ఈ పదం చాలా ప్రాచుర్యంలో ఉన్నది. వ్యాస భగవానుడు దాంట్లో 67వ అధ్యాయము 7వ శ్లోకము. అడిగిరా వెళ్ళాడు. ఇలా అడుగుతోంది అమ్మగారు. అదేదో ఇక్కడే మేము చెప్తాం, ముందు తీసుకురా, నోరు మూసుకొని అంటున్నాడు. అంటే అవకాశం దొరికితే పాండవులని, ద్రౌపదిని పరాభవించాలి. ఇలా 2-3 సార్లు అయ్యాయి. సంవాదం జరిగింది. ముందు ఏది ధర్మము అధర్మమో తేల్చమంటోంది ద్రౌపది. నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అంటే ధర్మంగా, టెక్నికాలిటీ ఉంది, లీగాలిటీ ఉన్నది. ధర్మరాజు తనని ఓడిపోయిన తర్వాత ఇంకా మళ్ళా ద్రౌపదిని పందెంలో పెట్టే అవకాశం ఎట్లా వస్తుంది? ఆ స్వతంత్రం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ పట్టుకుంది ద్రౌపది. సామాన్యురాలా? ఈ రోజుల్లోనే మనము ఇంతమంది చదువుకుంటున్నారు, బాగా ఇంటలెక్చువాలిటీ ఉంది, ఇట్లాంటి వింటుంటాం. ఆ రోజుల్లో లేదా? మహాపతివ్రతలైన స్త్రీలు, అనసూయ దగ్గర నుంచి, సావిత్రి దగ్గర నుంచి, ద్రౌపది అమ్మవారి దగ్గర నుంచి ధర్మ సూక్ష్మాలు తెలియవా? అర్థమైంది ఏం జరిగిందో. ఈ సంవాదం నడిచింది. ఈ ప్రాతికామి వెళుతున్నాడు, ద్రౌపది చెప్పిన సమాధానము, ప్రశ్నలు అడుగుతున్నాడు. మళ్ళా ఇక్కడికి అవుతోంది. చివరికి ఇదంతా జరిగిన తర్వాత ఇలా కాదన్నాడు దుర్యోధనుడు. ఈ ప్రాతికామి భయపడుతున్నాడు ద్రౌపదిని చూసి, ఈ పాండవులను చూసి భయపడుతున్నాడు. దుశ్శాసన, నువ్వు వెళ్ళి ద్రౌపదిని ఈడ్చుకొనిరా అన్నాడు. ఎంత దౌర్భాగ్యం! అంటే ఇటువంటి పాపపు సన్నివేశాలు చదవటానికి, వినటానికి, చెప్పటానికి కూడా బాధపడుతుంటాం మనం. బాధపడాలి. అంతటి మహాపతివ్రత, మహా ఇల్లాలు. సో అప్పుడు దుశ్శాసనుడు వెళ్ళి అవభృత స్నానంతో, రాజసూయ యాగంలో పంచమహానదులు, పంచమహా సముద్ర జలాలతో అభిషేకించబడినటువంటి కురులు, అవభృత స్నానపు కురులు, అవి పట్టుకొని సభా మధ్యలోకి తెచ్చారు. ఎంత కండకావరము, ఎంత నీచత్వము, ఎంత పొగరు, ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి! ఎక్కడైనా జరిగిందా చరిత్రలో? లేదు. అంటే మనుషులకి ఎంత చండాలమైనటువంటి నీచమైన బుద్ధులు పుడతాయో వాళ్ళ చావు కూడా అంత దరిద్రంగా ఉంటుంది, ఘోరంగా ఉంటుందని చూపించటానికే ఇవన్నీ చరిత్రలో చూపించాయి. ఎంత ఘోరంగా చనిపోయాడు దుశ్శాసనుడు కురుక్షేత్ర యుద్ధంలో. అర్జునుడు నిలబడ్డాడు భీముడితో. ఈ దుశ్శాసనుడు ఏ చెయ్యితో అయితే ద్రౌపదిని సభలోకి లాక్కొచ్చాడో ఆ చెయ్యి శరీరం నుంచి విరిచే ఏ మగాడొచ్చి నిలబడతాడో నేను చూస్తానని నిలబడ్డాడు అర్జునుడు. ఆ చెయ్యిని భీముడు శరీరం నుంచి పెకిలించి పారేశాడు. చేసిన తప్పు పాపం పోతుందా? వచ్చింది ఆవిడ. అడుగుతోంది ప్రశ్న. ముందు ఇవన్నీ చెప్పండి. నేను ధర్మ విజితనా అధర్మ విజితనా? అంటే నా భర్త ధర్మరాజు తను ఓడిపోయి నన్ను ఓడిపోతే ఆయనకి నన్ను ఒడ్డే అధికారమే లేదు. రెండవది, నన్ను ఒడ్డి ఆయన ఓడిపోతే అసలు సమస్యే లేదు.
ఇందులో ఒక ధర్మ సూక్ష్మం ఉన్నది. ఇప్పుడు ఆవిడ ఎవరి సంరక్షణలో ఉంటుంది? భర్తలు బానిసలైపోయారు. దీన్ని బేస్ చేసుకొని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా స్త్రీలకు ఎటువంటి రక్షణ లభించాలన్నది కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. మరి ఆవిడకి ఎవరు అంటే ఒక మగదిక్కు అంటాం కదా, రక్షణ ఎవరు? భర్తలు అయిపోయారు, పిల్లలు మైనర్స్. అలాంటప్పుడు ఎవరు? అత్తగారు మామగారు. పాండురాజు చిన్నప్పుడే చనిపోయాడు. నెక్స్ట్ ఎవరు? పెదమామగారు అయినటువంటి ధృతరాష్ట్రుడు ఈజ్ ఆన్సరబుల్. ఇది రహస్యం, సూక్ష్మం. గుడ్డివాడైపోయి నోరు మూసుకొని ఉన్నాడు. సో ముందు ఆవిడ స్టేటస్ తేలాలి. అప్పుడు అడుగుతోంది, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళింది. నోరు మూసుకొని తలలో ఉంచుకున్నారు. భీష్మాచార్యుడిని అడిగింది, తాత నిన్ను మించిన ధర్మజ్ఞుడు ఉన్నారా? ఒక్క విదుర మహాశయుడు ఒక్కడే మాట్లాడుతున్నాడు, మాట్లాడటల్లా. ద్రోణాచార్యుడిని అడిగింది. ఎంత చెడ్డ తండ్రి, ద్రోణాచార్యుడు క్లాస్మేట్స్. ఎంత చెడ్డ, వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. కానీ మనలో మనకి ఉదాహరణకి శత్రువులు ఉండొచ్చు, పడని వాళ్ళు ఉండొచ్చు, బంధువుల్లో ఒక అశుభకార్యం జరిగిందనుకోండి, అవన్నీ పక్కకు పెట్టి వెళ్ళి కనీసం మినిమం అన్నా పలకరించి వస్తాం కదా. ఆ మాత్రం కన్సిడరేషన్ కూడా లేదా? ఒక స్త్రీని, ఏకవస్థతో ఉన్నటువంటి మహారాణిని సభా మధ్యంలోకి ఈడ్చుకొస్తావా? అసలు ఆవిడ రావాల్సిన అవసరం ఏముంది? ఆవిడ్ని పణంలో పెట్టడం ఏమిటి ధర్మరాజు? వీళ్ళు గెలవటం ఏమిటి? ఆవిడ దాసి ఈ సభా మంటపం అంతా ఊడిపిస్తానని అంటం ఏమిటి? అంటే నీచత్వపు స్థాయి ఎంత స్థాయికి దిగజారిందో చూడండి. ద్వాపరయుగంలోనే. ఆశ్చర్యం ఏముంది? కలియుగంలో ఇంకా ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి స్త్రీమూర్తుల పైన. అయితే వీటన్నిటికీ సమాధానం కురుక్షేత్ర యుద్ధంలో జరిగింది. సమాధానం చెప్పమని అడుగుతున్నారు, ఒక్కళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. దుర్యోధనుడు కూడా నోరు మూసుకున్నాడు సమాధానం చెప్పలేక. ఏమిటి దీనికి సమాధానం చెప్పేది అని అధిక్షేపిస్తున్నారు. అప్పుడు భీష్ముడు ఒక మాట చెప్పాడు, అమ్మా ఇది చాలా సూక్ష్మమైనటువంటి ధర్మ సంశయము. ప్రశ్న నువ్వు అడిగింది మాకన్నా కూడా నీ భర్త యుధిష్ఠిరుడు ధర్మరాజు ధర్మ సూక్ష్మాలు తెలిసినవాడు. తను నిన్ను వడ్డటం కరెక్టా రైటా అన్న లీగాలిటీ ఏదైతే ఉన్నదో నీ భర్తే చెప్పగలడు. మా వల్ల కాదని చేతులు ఎత్తేశారు. ధర్మరాజు తల దించుకొని ఉన్నాడు. అది దౌర్భాగ్యపు క్షణమా? ఆ మాత్రం లాజికల్గా ఆలోచించలేకపోయాడా? ఎందుకు అలా జరిగింది? దానికి కారణం వెనకాలన్నటువంటి దైవ సంకల్పమే. ఎందుకు? ఈ దుర్యోధనాదులందరూ, కర్ణుడితో సహా ఇతర నీచులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వనాశనం కావాలి అంటే వాళ్ళు భయంకరమైన తప్పు చేయాలి. దానికి కారణంగా ఈ ఎపిసోడ్ జరిగింది. ఇది ధర్మ సూక్ష్మం. అంటే వాళ్ళు ఎంత ఘోరంగా చచ్చిపోవాలి అంటే పరాక్రమవంతులు కదా, సామాన్య వాళ్ళేం కాదు. భీష్ముడు మామూలుగా పోతాడా? ద్రోణాచార్యుడిని చంపేవాళ్ళు ఉన్నారా? కర్ణుని కూడా చంపేవాళ్ళు ఉన్నారా? అసామాన్యులు. అశ్వత్థామ, కృపాచార్యుడు చిరంజీవులు. మిగిలిన వాళ్ళు వీరేగా. దుర్యోధనుడు తక్కువ వీరుడా? దుశ్శాసనుడు తక్కువ వీరుడా? కాదు. మరి వీళ్ళందరూ చావాలంటే దుర్మార్గులు, నీచులు. వాళ్ళ వల్ల ఒక భయంకరమైన తప్పు జరగాలి. పరమాత్మ సంకల్పం అలా ఉంటుంది. దానికి మంచి వాళ్ళు సమిధలవుతారు, కానీ తప్పు చేయించి చంపాలి, అంతే కదా. మనం చాలా చూస్తూ ఉంటాం. పాపం పండని శిశుపాలుడంతటి వాడికి కూడా 100 తప్పులు ఇచ్చే అవకాశం ఇచ్చాడు. వాడి చేత తప్పులు చేయించి కృష్ణ పరమాత్మ అప్పుడు చంపాడు. అదే ఫార్ములా. ఎందుకంటే రీజన్ ఎస్టాబ్లిష్ కావాలి. భయంకరమైన తప్పు జరిగితే భయంకరమైన శిక్ష పడుతుంది. కాకపోతే సమిధలు అవుతారు. ఒక మంచి కోసం సమాజంలో ఎప్పుడైనా చూసుకుంటే ఏ యుగాలలోనైనా మంచివాళ్ళు సమిధలు అవుతారు. మంచివాళ్ళు తప్పులు నాశనం అవుతారని నేను అనట్లేదు. మంచివాళ్ళు కొంత సమిధలు అవుతారు, తప్పదు. ఎందుకు? ప్రజాహితం కోసం. కురుక్షేత్ర యుద్ధానికి ఒక సహేతుకమైన కారణం కావాలి. కృష్ణ పరమాత్మ సంకల్పించింది అది. అందుకే బుద్ధులు ఇట్లా పుట్టాయి. అంతేగాని పిచ్చి పిచ్చి కారుకూతలు కూస్తూ దుర్యోధనుని చూస్తూ ద్రౌపది నవ్వింది అన్న ఎపిసోడ్ని కానీ అన్న టాపిక్ కానీ దయచేసి మైండ్లోంచి తీసేయండి అందరూ. రెండవ రీజన్, అసలు ఎందుకు ఆవిడ మీద పడ్డారు?
ఒక్కడి గుర్తుపెట్టుకోండి. మాట మాట వచ్చి మగవాళ్ళు పోట్లాడుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, అదొక భాగం. కానీ ఒక మగవాడికి భయంకరమైన బాధ కలగాలి అంటే వాడిని తిట్టినో కొట్టినందువల్ల కాదు. ఇంట్లో ఆడవాళ్ల మీద చెయ్యి వేస్తే ఏ మగవాడైనా తట్టుకోలేడు. అది రీజన్. దుర్యోధనుని తెలివి తక్కువ వాడు కాదు, చాలా నీచమైనటువంటి గొప్ప తెలివి గలవాడు. అంటే ఇంట్లో తల్లినో చెల్లినో భార్యనో కూతురునో గనక అవమానిస్తే ఏ మగవాడు తట్టుకోలేడు. పాండవులను చివరికి ఆ స్థితికి దిగజారాలి. అందుకని ద్రౌపదిని ఈడ్చుకొచ్చారు. ఇది లోపల వాళ్ళ నీచమైనటువంటి చండాలమైన దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన. ఆవిడ అడుగుతూనే ఉన్నది, దీనికి ఏమిటి సమాధానం? ముందు సమాధానం చెప్పండి. నేను వీళ్ళకి దాసినో లేదో తర్వాత. ఒక్కళ్ళు సమాధానం చెప్పట్లేదు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతోంది. పెదమామగారి దగ్గరని అడిగింది. రాజా, మామగారని కూడా అడగలేదు. నువ్వు మహారాజువి, నీ సభ, నీ రాజ్యం. పరాయి దాన్నా? నీ భార్య తర్వాత నెక్స్ట్ పెద్ద కోడలిని నేను. ఎటువంటి స్థితిలో ఉన్నాను? డేట్స్లో ఉన్నాను. ఇంత నీచాన్ని దిగదారుతారా? భారతదేశ చరిత్రలో పురాణ కాలంలో ఇంత ఘోరమైనటువంటి అవమానము బాధలు పడ్డది కేవలము ద్రౌపదే. ఆ మహాతల్లి ఎంత బాధపడ్డది, ఎంత అవమానం జరిగింది. కేవలం తీసుకురావడంతో జరగలేదు, చాలా జరిగింది. అప్పుడు వికర్ణుడు లేచాడు, కౌరవుల్లో 17వ వాడు. అందరినీ అడిగాడు, తాత, తండ్రి, అన్నలారా, వదిన గారు చెప్తోంది కరెక్ట్. ఆవిడ ధర్మ విజిత, అధర్మ విజిత, ఇవి చెప్పండి అన్నాడు. ఎవ్వరూ సమాధానం లేదు. అడిగాడు దుర్యోధను, అన్నా నువ్వు చెప్పు, మామా నువ్వు చెప్పు. ఎవ్వరూ మాట్లాడటల్లా. అందరూ నెపం ధర్మరాజు మీద తోస్తున్నారు. చూడండి తమాషాగా, దుర్యోధనుడు ఒప్పుకుంటున్నాడు, ధర్మరాజు మహాధర్మాత్ముడు, ఆయన ఒడ్డాడు స్వయంగా భార్యని. నువ్వెవరు నేనెవరు మాట్లాడటానికి అంటున్నాడు. తెలివితేటలుగా ధర్మరాజు మీద నెపం నెడుతున్నాడు. నిజమేగా? అంటే తన మీద నాదేం లేదు, సొంత భార్యని పందెల్లో ఒడ్డాడు, మేం గెలుచుకున్నామని మాట్లాడుతున్నాడు. టెక్నికాలిటీ మాట్లాడుతున్నాడు, లీగాలిటీ మాట్లాడుతున్నాడు, మొరాలిటీ కాదు. ప్రతి విషయంలోనూ ప్రతి సన్నివేశంలోనూ ఎక్కడ కేవలము మొరాలిటీ టెక్నికాలిటీయే కాదండి, లీగాలిటీ టెక్నికాలిటీయే కాదు, మొరాలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ మొరాలిటీ లేదంటున్నాడు. అంటే తన దాకా వస్తే రూల్స్ వేరు, అవతల వాళ్ళకు వస్తే రూల్స్ వేరు. ఈ రోజున చాలా శాతం మనుషులు ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. సో సమాధానం లేదు. వికర్ణుడు లేచాడు. చాలా గొప్ప వర్ణన ఉన్నదండి వికర్ణుడు ఎంత బాగా వాదించాడు అన్నది. చిన్నవాడైనటువంటి పెద్దవాళ్ళందరూ నోరు మూసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళని అడిగాడు, అద్భుతమైన పాయింట్స్ చెప్పాడు. అంటే వికర్ణుడి యొక్క డిస్కషన్ ఎంత ఉన్నదో నాకు తెలిసి ప్రత్యేకంగా ఎక్కువగా హైలైట్ కాలేదు, కానీ హైలైట్ కావాలి. ఎందుకంటే ఆ తల్లికి సపోర్టుగా వికర్ణుడు ఒక్కడే మాట్లాడాడు, విదురుడు మాట్లాడాడు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే మొత్తం కౌరవ సభలో ఆ రోజున ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళు భీష్మాచార్యుడు, విదురుడే, తర్వాత ధర్మరాజు, ఈ ముగ్గురే. వీళ్ళ ముగ్గురి కన్నా కూడా వికర్ణుడు అద్భుతంగా మాట్లాడాడు. చదవాలి మనం సంస్కృత భారతం. దయచేసి ఈ వికర్ణుడు సంవాదం చదవండి, వికర్ణుడి వాదన చదవండి, వికర్ణుడు సబ్మిట్ చేసింది చదవండి. అంటే ఒక గొప్ప పార్లమెంట్లో డిబేట్ జరిగినట్టు, అంతే కదా, అసెంబ్లీ పార్లమెంట్ లాంటివే గొప్ప సభలు. ఎంతో అద్భుతమైన వక్తలు మనం చూసాం మన భారతదేశంలో. ఎంతెంత అద్భుతమైన ప్రసంగాలు వికర్ణుడు ఆ స్థాయికి చేశాడు. ఆ రోజు ఆ సభలో, కౌరవ సభలో అతను మాట్లాడినటువంటి పాయింట్స్ ఎంతో అద్భుతమైనవి ఉన్నాయి. ఒక పాయింట్ ఉన్నది, ఈ పాయింట్ ఎక్కడ హైలైట్ అయినట్టు నాకు తెలీదు. ఒక సంవాదం గురించి చెప్పాడు, కృతయుగంలో జరిగింది. వికర్ణుడు హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు కొడుకు వైరోచనుడు. ఈ వైరోచనుడికి సుధన్వుడు అనేవాడికి ఒక స్త్రీ విషయంలో కొట్లాట జరిగింది. అప్పుడు ఏమిటి డిస్కషన్ అయితే, పెద్ద డిస్కషన్ అయింది. డిస్కషన్ అయితే వికర్ణుడు చెప్పాడు, ఇది సుధన్వుడు చెప్పాడు, ఈ యాంబిగ్విటీ అంటే ఈ స్త్రీ ఎవరికి చెందుతుంది, అంగీరసుడు అనేవాడికి సుధన్వుడికి పోటీ ఏర్పడ్డది. అప్పుడు దీని క్లారిఫికేషన్ ఎవరు ఇవ్వాలి, ఇది నిజము ఇది అబద్ధం అని ఎవరు చెప్పాలి. అప్పుడు సుధన్వుడు అన్నాడు, నిజమని తెలిసి లేదా అబద్ధం అని తెలిసి, అంటే ఒక అధర్మం జరుగుతోంది తెలుసు, ఈ అధర్మం జరుగుతున్నప్పుడు ఇది అధర్మము, ఇది అసత్యము, ఇది తప్పు అని చెప్పకపోతే ఇది భయంకరమైన తప్పు అని నేను అనుకుంటున్నాను. దీనికి సమాధానం ఎవరు చెప్తారని చెప్పి
ఆయన ప్రపంచమంతా వెతికాడు సుధన్వుడు. కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. కశ్యప ప్రజాపతికి కాళ్ళు దండం పెట్టి అడిగాడు. ఎందుకంటే వీళ్ళందరికీ ఆది పురుషుడు ఆయనే. ప్రజాపతి, ఈ విషయంలో ధర్మ సంశయం ఏర్పడ్డది. ఇది ధర్మము, ఇది అధర్మము అని తెలిసి స్పష్టంగా చెప్పకపోతే ఏం జరుగుతుంది అన్నాడు. కశ్యప ప్రజాపతి చెప్పాడు, ఆ విధంగా చెప్పకపోతే మన నెత్తి మీద మెడ చుట్టూ నరకలోకంలో బిగించినటువంటి వరుణ పాశాలు 1000-100 మన మెడకు చుట్టుకుని మనం చంపుకున్నంత పాపం కలుగుతుంది. వరుణ పాశాలు అంటే వరుణ పాశాలు చుట్టుకుంటే పోవు, మనిషి అంటే ఉరిశిక్ష వేసుకున్నంత. అక్కడ అధర్మం జరుగుతోందని చెప్పి చెప్పకపోతే, ఇది ధర్మము ఇది అధర్మం అని ఎస్టాబ్లిష్ చేయకపోతే ఆ పాపం మనకి చుట్టుకుంటుంది అని కశ్యప ప్రజాపతి చెప్పినట్లు సుధన్వ అంగీరస ఉపాఖ్యానంలో వికర్ణుడు చెప్పాడు. ఎంత చిన్నవాడండి అప్పటికి, ఎంత అద్భుతమైన పాయింట్ చెప్పాడు. ఈ పాయింట్ భీష్మాచార్యుడు చెప్పలేదు, విదురుడు చెప్పలేదు, ద్రోణాచార్యుడు చెప్పలేదు, కృపాచార్యుడు చెప్పలేదు, వికర్ణుడు చెప్పాడు. అప్పుడు కర్ణుడు లేచాడు. ఏం మాట్లాడుతున్నావురా, చిన్నవాడివి, పిల్లవాడి, నువ్వెవరు? అసలు కర్ణుడికి ఏంటి సంబంధం? వాళ్ళ కుటుంబంలో జరుగుతోంది మంచి వచ్చాడు బిట్వీన్ ధర్మరాజు అండ్ దుర్యోధనుడు. మధ్యలో కర్ణుడెవడు? ఓకే, వచ్చావు పిలిచావు, చూసే వెళ్ళిపో. వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో కలగజేసుకొని నీచమైన మాటలన్నీ ద్రౌపదితో మాట్లాడాడు. నీ భర్తలు వేస్ట్ ఫెలోస్, నిన్ను ఒడ్డిపోయారు, ఇంకొక భర్తను చూసుకో అన్నాడు. ఈమె 5గురికి భార్య అయినప్పుడు ఇంకోటి కూడా కావచ్చు, వేశ్య, బంధకి అన్నాడు. అతనికి ఏం సంబంధం అండి? పరస్త్రీని అలా అనొచ్చా? నీకేం అధికారం ఉన్నది? మంచో చెడు దుర్యోధనుడు ధర్మరాజు కొట్టుకుంటున్నాడు, ఎవరి పాపం చేస్తే వాళ్ళ పాపం వాళ్ళకు కొడుతుంది అంటే ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని ఎంత నీచ స్థాయికి దిగజారారు ఈ నలుగురు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు. దుష్టచతుష్టయం. చాలా అనవసరంగా కర్ణ దుర్యోధన మనం హీరోలు చేసి మాట్లాడుతుంటాం రకరకాల వేదికల పైన. ఈ నీచత్వం చూడండి. దాసి అని సంబోధించారు, వేశ్య, బంధకి, ఇన్ని రకాలుగా సంబోధించారు. దీనికి తగిన శిక్ష కురుక్షేత్ర యుద్ధంలో విస్పష్టంగా కనపడ్డది. దీని తర్వాత ఈ పర్యవసానం ఎక్కడ దాకా వెళ్ళింది అన్నది మనం మిగతా ఎపిసోడ్లో చర్చించుకుందాం. కృతజ్ఞతలు. భవదీయుడు మాధవపెద్ది కాళిదాస్.